అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేరళకు చెందిన అబూబకర్ సిద్దిక్ అలియాస్ నాగూర్, మహ్మద్ అలీ అలియాస్ మన్నూర్ అనే ఇద్దరు అన్నదమ్ములు బట్టల వ్యాపారం ముసుగులో రాయచోటిలో మకాం వేసి గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇది మంచిదే. ప్రైమ్ నైన్ వీక్షకులకు హృదయపూర్వక శుభోదయం. గత 2 రోజులకు ముందు మా రాయచోటికి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులను మహమ్మద్ అలీ మరియు అబూబకర్ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగిందనమాట. వారికి సంబంధించినటువంటి మారణాదాయులు, అదేవిధంగా వారి దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నటువంటి వాద్యాలు అయితేనేమి, వారి దగ్గర మందు గుండు సామాగ్రి అయితేనేమి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా మా రాయచోటికి సంబంధించినటువంటి మైనారిటీలు ఉన్నటువంటి ప్రాంతాలను ఆశ్రయంగా తీసుకుని ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి గత 30 సంవత్సరాలుగా మా రాయచోటిలో జీవిస్తున్నారంటే వారికి ఏ విధంగా మా రాయచోటికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది సాయం చేసింటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి వ్యక్తులనైతేనేమి మరియు వారికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులనైతేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా నిఘా పెట్టి వారిని శిక్షించి నడి రోడ్డుపైన కాల్చాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాయచోటి పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్క ఇంటిని బయట నుంచి వచ్చిన వ్యక్తులనైతేనేమి, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులనైతేనేమి డోర్ టు డోర్ తనిఖీ చేసి ఎవరు జీవిస్తున్నారో, ఎవరు నివసిస్తున్నారో, వీళ్ళ పూర్వము పుట్టుకథలు ఏంది అనే విషయంపైన కూడా పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉగ్రవాద సంస్థల వల్ల అతి ప్రమాదకరమైన ముప్పు ఉందని కూడా గతంలో కూడా రాయచోటికి తెలపడం జరిగిందనమాట. మేము కూడా గతంలో అనుమానించే వాళ్ళం. నిఘా ఉంచి అనుక్షణం ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మీడియా సంస్థకు ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్ నైన్ మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.